సంఘంలోకి వస్తే మీరు ఎవరి ఇంటి వారు అయిపోతారట? మీరు దేవుని ఇంటి వారు. సంఘంలోకి వచ్చిన వాళ్ళ గురించి, ఇది అందరి గురించి కాదు. మళ్ళీ పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, మీరు దేవుని ఇంటి వారుగా మారిపోతారు. అంటే సంఘం ఎవరి ఇల్లు? ఇప్పుడు దేవుని ఇల్లా? అంటే సంఘానికి వస్తున్నప్పుడు నువ్వేమని ఫీల్ అవుతూ రావాలి? సంఘము తండ్రి ఇల్లు. సంఘములో వాడబడుతున్న వస్తువులు నీ తండ్రి ఇంటిలోని వస్తువులు. ఎప్పుడైనా మీ తండ్రి ఇంటికి ఏదైనా వస్తువు కొన్నావా? ఫ్యాన్ కొన్నావా? లైట్ కొన్నావా? మా తండ్రి ఇంట్లో భోజనాలు జరుగుతాయండి, అప్పుడప్పుడు మీటింగ్లు అయినప్పుడు గ్యాస్ పొయ్యి కొంటానని ఏమైనా కొన్నావా? ఏమైనా కొంటారండి? సంఘంలో వస్తువులు ఏమైనా కొంటారండి? దేవుడి సన్నిధిలో వాడబడే వస్తువులు అంటే దేవుడికి చాలా ఇష్టం. బైబిల్ చరిత్రలో ఒక చక్రవర్తిని చంపేశాడు దేవుడు. బెల్షస్సర్ అని ఒక చక్రవర్తిని చంపేశాడు. వాడిని ఎందుకు చంపాడు తెలుసండి బైబిల్లో? యెరూషలేము దేవాలయములో వాడబడిన వస్తువులలో మందు తాగాడండి. దేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఒరే, నా సేవలో వాడబడిన వస్తువులలో మద్యం తాగుతావా? ఈ సంగతి చూస్తాను రా, రాత్రికి రాత్రి చంపేసాడండి. అంటే ఆయన ఇల్లు సంఘం అయితే ఆయన ఇంటిలో వాడబడుతున్న వస్తువులు అంటే కూడా ఆయనకి ఇష్టమండి, చాలా ఇష్టం. వస్తువులు కొంటున్నప్పుడు మీరు ఒకటే ఫీల్ అవ్వండి, నా ఇంటికి కొంటున్నాను. మీరు కొనివ్వండి సంఘానికి. సంఘం నీకు చాలా ఇస్తుంది కదా. ఏమిస్తుంది సంఘం? నీకు రక్షణ ఇచ్చింది, నీ పాపాలు కడుగుతుంది, నీ బిడ్డలను బాగు చేస్తుంది, నీకు జ్ఞానం ఇచ్చింది, నిన్ను పరలోకానికి సిద్ధం చేస్తుంది. ఇంతగా సంఘం ద్వారా మనం మేలుడు పొందుకుంటున్నప్పుడు మనం తిరిగి సంఘానికి ఏం చేస్తున్నాం ఆలోచించుకోవాలా వద్దా? కనీసం కృతజ్ఞత భావం కదండి ఇది. మీ నాన్న ఇల్లుది, వస్తువు పోతే నువ్వు కొనివ్వరాదు. అనే ఫ్యాన్ తిరగట్లేదట, పోయిందా, నన్ను కొనిమ్మంటారా అనాలి కదా. దైవజనుడి దగ్గరకు వచ్చి అంటారండి ఎవరైనా? ఏం పోయినా అతనే చూసుకోవాలి, ఏం పోయినా ఆయనే కొనాలి, ఏం చేయాలనుకుని ఆయనే చేయాలి. మరి మీరేం చేస్తారు సంఘానికి? మీ పాత్ర ఏంటి సంఘంలో? సంఘము అనగానే మీ హృదయంలోంచి ఏం రావాలంటే, ఇది నా తండ్రి ఇల్లు, నా తండ్రి మాటలు చెప్పబడుతున్న ఇల్లు, నా సహోదరులు అనేక మంది వచ్చి కూర్చుని నా తండ్రి మాటలు వినే సన్నిధి, నా తండ్రి సన్నిధి బాగుండాలి, నా తండ్రి సన్నిధి ఆనందంగా ఉండాలి. అలా అందరూ సంఘం నాది అనుకుంటే సంఘం ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్ని కార్యాలు జరుగుతాయి, ఎన్ని వస్తువులు కొంటాం. అందరూ నాది అనుకుంటే ఒకటే భావించండి మీరు, సంఘము అనగానే నా తండ్రి ఇల్లు.